నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. స్పెషల్ డిస్కషన్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు, జనాభా లెక్కల తర్వాతనే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ జగన్ పార్టీ ముఖ్యంగా సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరొక 18 ఏళ్ళు ఆగాల్సిన సమయం ఆసన్నమైందని వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఏదైతే జనాభా లెక్కల తర్వాతనే పునర్విభజన ఉంటుందనే అంశాన్ని తెరపైకి తేవడంతో ఇప్పుడు ముందున్న కర్తవ్యం ఏంటి, దీనిపై చర్చించడానికి మనతో బీజేపీ నాయకులు ఉన్నారు. గార్లపాటి జితేందర్ గారు. నమస్తే జితేందర్ గారు. జితేందర్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది. విభజన అనంతరం చాలా ఆశలు పెట్టుకున్నాయి ఇక్కడున్న టీఆర్ఎస్ కానీ, అక్కడ గతంలో ఉన్న చంద్రబాబు కానీ, తర్వాత వచ్చిన జగన్ కూడా. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీనో లేదంటే అందులో ఉన్న చట్టంలో ప్రకారం ఏపీలో 175 నుంచి 225 సీట్లు, అలాగే తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో ఇక్కడ ఫిరాయింపులు భారీగా పెరిగి మీకు సీట్లు గ్యారంటీ అనే అంశంతో అందరూ వివిధ పార్టీలకు చెందిన నాయకుడిని తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంటులో లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది, పార్లమెంటు సీట్లు అసాధ్యమని. అంటే అసాధ్యం అని చెప్పడానికి కారణం ఏంటి, ముందుగా మనం ఒకవేళ విశ్లేషించినట్టయితే? ఇంక మనం కారణం గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో ఎంపీ రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఇది 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారంగా జరుగుతుందని. కానీ నాకు తెలిసి 18 ఏళ్ళు 39 వరకు ఆగాల్సిందని నాకు అనిపించలేదు. 2026 జనాభా లెక్కల తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు అనేది నా ఊహ. ఆశావాహులు మీరు అన్నారు ఒక మాటలో, ప్రతి పార్టీలో ఆశావాహులు ఉన్నారు. ఇవాళ సీట్లు పెరిగితే నాకు టికెట్ వస్తుందని ఆశావాహులు ప్రతి పార్టీలో ఉన్నారు, అందరం కోరుకుంటున్నారు. కానీ మరి అక్కడ అది వారు 170 వితిన్ 3 సెక్షన్ ఆర్టికల్ ప్రకారంగా అట్లా అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కేంద్ర మంత్రివర్యులు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళు అడిగిన ప్రశ్న రేవంత్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్ర విభజన జరిగింది, జమ్మూ కాశ్మీర్లో సీట్ల పెంపు అంశం అనేది వచ్చింది, దాంతోపాటుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్ల పెంపు అవకాశాన్ని ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అనేది మనకు 370 ఆర్టికల్ తోటి ఎన్ని ఇబ్బందులు పడ్డం అనేది అందరికీ తెలిసిన విషయం. అది 370 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ వేరు. అక్కడ కొత్తగా మళ్ళీ దాన్ని చేయబోతున్నారు కాబట్టి అనుకుంటా దానికి, కానీ దీనికి సంబంధం లేదనుకుంటా నేను. అంటే మీరు చెప్పినట్టుగా సంబంధం లేదు అన్నదానికి శశిధర్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పిన అంశం ఏంటంటే 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత దేశమంతా ఒకే చట్టం వర్తిస్తుంది, జమ్మూ కాశ్మీర్కు వర్తించే చట్టం తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వర్తించదనేది శశిధర్ రెడ్డి గారి వాదన. దాని మరి అక్కడ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందనేది మనకు తెలియదు అనుకోవాలి. ఎందుకంటే క్లారిటీ వారు క్లియర్గా ఇచ్చినారు పార్లమెంట్లో. శశిధర్ రెడ్డి గారు అడుగుతున్నప్పుడు 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత రాజ్యాంగం మొత్తం ఒకటే కదా, అన్ని దేశం మొత్తం ఒకటే వర్తిస్తుందని అంటున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్, అక్కడ పరిస్థితులను బట్టేస్తే మరి అట్లా జరుగుతుంది అనుకుంటా నేను. అంటే ఇక్కడ ఒక అంశం వినోద్ కుమార్ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ సెక్షన్ అంటే చాలామంది చెప్తున్నట్టుగా విభజన హామీలో, విభజన చట్టంలో ఈ పెంపుపై క్లారిటీ లేదంటారా? మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏమంటారు? విభజన చట్టంలో ఖచ్చితంగా కూడా సీట్ల పెంపు అనే అంశాన్ని అందులో చేర్చి ఉంటారంటారా, లేదంటే అందులో ఏమన్నా క్లాజ్ పెట్టి ఉంటారా? నాకు తెలిసిన వరకు అప్పుడు ఒప్పందంలో లేదనుకుంటాను. ఇక్కడ ఒక వినోద్ కుమార్ ఒక పాయింట్ ఇక్కడ లేవనెత్తడం జరిగింది, కేంద్రానికి మనసుంటే విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26లో సబ్జెక్ట్ అనే పదాన్ని తొలగించి
నాన్ విత్ స్టాండింగ్ ఏది ఏమైనా అనే పదాన్ని చేర్చి చట్ట సవరణ చేస్తే అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం ఉందని, అంటే వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వినోద్ కుమారే ఇక్కడ చట్ట సవరణ అవసరం అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే చట్టంలో లేనట్టుగా మనకు కనిపిస్తుంది క్లారిటీగా. మీరేమంటారు దీనిపై? ఇది అప్పట్లో చట్టం లేదని అంటున్నాను కదా. లేదు, దీన్ని కొంచెం సవరణ చేయాలి. చాలా సవరణలు చేశారు. 7 తెలంగాణ మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు కూడా చట్ట సవరణ చేశారు. దీనికి ఎందుకు చట్ట సవరణ చేయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. అంటే వాళ్ళు చెప్తుంది ఏమంటే జనాభా లెక్క ప్రకారం చేస్తాం, ఇప్పుడు కాదు 26లో వచ్చిన జనాభా లెక్క ప్రకారంగానే చేస్తామా అని అంటున్నారు. కానీ మనం 18 ఏళ్ళని ఊహించుకుంటాం అనుకుంటా నేను. ఎందుకంటే 18 ఏళ్ళ దాకా ఆగదు కదా, 39 ఇవాళ 21 38 39 వరకు. కాబట్టి 26 తర్వాత అంటే మనకు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జరగవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా జరగదు అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 20-24 అంటే ఇంకా 2 ఏళ్ళ కాలం. ఎలక్షన్ మీన్స్ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు 23 ఎలక్షన్ కాదు, తదనంతరం 28 ఎలక్షన్లో. అంటే ఇక్కడ మీ మీద ఒక ఆరోపణ అయితే ఉంది రాజకీయ వర్గాల్లో కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చే వాదన ఏంటంటే వాళ్ళు ఎటు గెలవనప్పుడు సీట్ల సంఖ్య ఎందుకు పెంచాలి, గెలిచే చోటు ఉన్న చోటనే మనకు రాజకీయ లబ్ధి ఉంటేనే పెంచుదామనే అంశంలో బీజేపీ ముందుకు వెళ్ళట్లేదు అనేది ఒక ఆరోపణ. ఎవరు? టీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి అభ్యర్థులు లేరు, అందుకే పెంచట్లేదు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది బీజేపీ మీద. అది రాజకీయాల్లో మామూలే కదా, ఒకను విమర్శించుకోవడం అది సహజమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు పిసిసి అధ్యక్షులు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేమేమంటున్నాము, అసలు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా ప్రగతి భవన్ నుంచి అని మేము అంటున్నాము. మరి దానికి సమాధానం చెప్పమండి ఆయన్ని. దానికి కారణం ఉంది మా దగ్గర. ఎందుకు? అంతకుముందు గత ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరూ కూడాను టీఆర్ఎస్లో పోయినారు. ఏమి నిదర్శనం కనబడుతుంది. ఇప్పుడు కూడా ప్రగతి భవన్ నుంచి నడిపిస్తున్నారు కాంగ్రెస్ని. వాళ్ళ క్లియర్గా ఉంది అక్కడ పిక్చర్. ఇప్పుడు అదే సమస్య అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేసుకున్నాం. ఏంటంటే టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ బీజేపీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది పబ్లిక్లో దాన్ని ఎవరు చెరపలేరు, మార్చలేరు దాన్ని. ఇవన్నీ కాబట్టి ఏదో రాయేస్తే ఏదో తగలకపోద్ది అనేది ఆలోచన తప్పితే దాన్ని ఎవరు మార్చలేరు. టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీయే. అది మనం అనుకోవడం కాదు, ప్రజల్లో వస్తున్న మార్పు అది. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న వాగ్దానాలు ఏంటి, ఎట్లా నడుస్తుంది, ఒప్పుకున్నది చేయదు, అడగని తీసుకొచ్చి మొదలు పెడుతుంది. కానీ ప్రజలకు అర్థమవుతుంది ఇవన్నీ ఎలక్షన్స్ ముందు వచ్చే స్టంట్లు. మరి అలాగే కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలని చెప్పేసి ప్రజలు క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఎవరిమైనా సరేను ఒక అబద్ధం చెప్తే 1 సారి 2 సార్లు 100 సార్లు అదే చెప్తే 1000 సార్లు అయిన తర్వాత ఎవరు నమ్ముతారు ఇంకా. కాబట్టి ఇవాళ విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వం ప్రజల్లో. జితేందర్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిరాయింపులు అనేవి ఎక్కువ అవడం జరిగింది. మనం గత రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లడం, అలాగే తెలంగాణలో కూడా టీడీపీని మొత్తం, తర్వాత కాంగ్రెస్ని, అలా ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటూ వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే మనకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది, మీకేం డోకా లేదు, మీకు అసెంబ్లీ సీట్ల పెరుగుదల ద్వారా మీకు ఉన్న నాయకులకి వచ్చే నాయకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా ఖచ్చితంగా వీళ్ళకు ఎంతవరకు దెబ్బ తగిలే అవకాశం ఉందంటారు? వచ్చిన ఆశావులకు పరిస్థితి ఏంటంటారు? ఇవన్నీ వచ్చే వాళ్లకు వచ్చినప్పుడు రకరకాల ఆశలు పెట్టి తీసుకుంటారు. దానికి తోడు వెళ్ళే వాళ్ళకు కూడా ఉండాలి. మనం ఒక పార్టీ నుంచి గెలిచాం, మరి ఆ పార్టీలో కట్టుబడి ఉండాలి, ప్రజలు మన ఆ పార్టీ నుంచి మనం గెలిపించారు మనల్ని అనేది. అది లేకుండా ఎవరి స్వార్థం కొద్ది వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు ఇవాళ. అది మీరు అడిగినట్టుగా ఒకప్పటికి ఇప్పటికి ఇది మామూలు అయిపోయింది. సాధారణ ఇదేముంది అన్నట్టు అయిపోయింది. ఒక కండవ మార్చుకోవడము మామూలు అయిపోయింది, ముఖ్యంగా మన తెలంగాణలో. ఇప్పుడు అంతకుముందు పార్టీ మారినప్పుడు సపోజ్ 12 మంది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లో పోయినారు. వాళ్ళు యాక్చువల్ ఏం చేయాలా, రిజైన్ చేసేసి మళ్ళీ ప్రజల్లోకి తీర్పు కొరకు పోవాలి. జరిగిందా? జరగలేదు. ఇప్పుడు అదే పిసిసి రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, వాళ్ళని దుయ్యపడుతున్నారు, ఎట్లా పోయిందా అట్లా అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు దాని తగ్గట్టు ఏదో ఆన్సర్ ఇస్తున్నారు తప్పితే దానికి సరిపడా కరెక్ట్గా ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు కాస్త కొద్దిగా మారింది అనుకుంటాను. ఇప్పుడు మారాలంటే కాస్త ఆలోచిస్తున్నారు, ఓహో మళ్ళీ ఎలక్షన్ పోవాలి ఎందుకులే అని చెప్పేసి. అయినా ఇప్పటి వరకు ఎవరు పోయిన సందర్భం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే గత అసెంబ్లీలో కూడా టీడీపీకి సంబంధించిన
ఎమ్మెల్యే మంత్రి అయిన సందర్భం కూడా కనిపిస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి మరీ మంత్రి అవ్వడం జరిగింది. ఆయన మీద స్పీకర్ కానీ గవర్నర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు కనిపించలేదు. అంటే ఇది సాధారణంగా అయిపోయింది పార్టీ మారడం అనేది. అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ సీట్ల పెంపుకి దానికి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందంటారు? సీట్ల పెంపుకు అనేది తర్వాత మనము మొట్టమొదటి వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఎవరు మీరు అన్నట్టుగా పెద్ద లిస్టే ఉంది కదా. టీడీపీ నుంచి పోయిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు అక్కడ. ఆయన కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. ఇవాళ ఆయన 100 సీట్లు ఉన్నాయి సీఎం గారికి. అయినా కూడా ఎక్కడ ఏ పరిస్థితి ప్రకారంగా ఏదో రకంగా కూడా, ఉదాహరణకి మనకు బై ఎలక్షన్స్ హుజూర్ నగర్ అయింది, నాగార్జున సాగర్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్. ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలు ఎందుకు అవుతుంది అన్నది. 100 సీట్లు ఉండడం కూడా ప్రతి బై ఎలక్షన్కు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకోవాల్సిందే, టీఆర్ఎస్ గెలవాల్సిందే, అంత జిద్దుగా పోవాల్సిన అవసరం లేదనుకుంటా నేను. అయినా కూడా ఇవాళ చూస్తున్నాం మన హుజూరాబాద్ గురించి. హుజూర్ నగర్లో నాగార్జున సాగర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ప్రజలు అంటున్నారని చెప్పేసి మళ్ళీ నిన్న వెళ్ళారు సీఎం గారు అక్కడికి. అదే మళ్ళీ పాతవే మళ్ళీ తీపి చెప్పడం జరిగింది ఆయన. ఇంతవరకు అది అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతలేదు అన్నందుకు పోతున్నారు ఆయన. హుజూరాబాద్ని ఇట్లా అంటారని చెప్పేసి. హుజూరాబాద్ ఎన్నికలు ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఏం చేయబోతున్నారు వారు ఇప్పుడు? రకరకాల బంధువులు చెప్తున్నారు, అందరిని బంధుత్వం అంటున్నాడు. ఎక్కడ పోయింది? ఇంతకుముందు ఎటుపోయింది? ఇవాళ ఎందుకు ఎలక్షన్ రావంగానే? కానీ ఏదేమైనా ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని విశ్వసిస్తున్నాను నేను. ఈ టీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం ఈరోజు ప్రభుత్వాన్ని విశ్వసించట్లేదు ప్రజలు. మార్పును గమనిస్తున్నారు కాబట్టి వారికి తెలిసి వస్తుంది ముందర. జితేందర్ గారు, మనం మామూలుగా హాట్ టాపిక్గా ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ విభజన, నియోజకవర్గాల పెంపు అనేది చాలా పత్రికల్లో కొంత ఆశావాహుల్లో కలకలం అనేది కూడా రావడం జరిగింది. ఎందుకంటే మాకు అక్కడ సీట్ వస్తుందని చెప్పి గెలిచే పార్టీ వైపుకి వెళ్ళిన సందర్భంలో తిరిగి మళ్ళీ సేఫ్ సీట్ ఏంది, మరి ఏ పార్టీలో వెళ్తే సీట్లు వస్తాయని చెప్పి వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు లీడర్లు అంటే ఇప్పుడున్న లీడర్లను చూసుకున్నట్టయితే కేవలం అసెంబ్లీ సీటు, ఎంపీ సీట్ల కొరకే కాకుండా పార్టీలను ఈజీగా మారడానికి, అంటే వచ్చిన రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఏంటంటారు? ఈ మారాలనుకునే వాళ్ళంతా ఏం చేస్తుంటారంటే అందరు తెలిసిన విషయం అది. ఎంతసేపు నెక్స్ట్ ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి బాగుంటుంది అని ఉద్దేశంగా వెళ్తున్నారు తప్పితే ఒక సిద్ధాంతం మీద, ఒక పద్ధతిగా ఈ పార్టీ మన సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం మనం అనేది చాలా తగ్గింది. అట్లా చూస్తే బీజేపీలో అట్లా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. వెళుతున్నారంటే వేరే పార్టీకి వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళడం తప్పితేను బీజేపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి పనులు చేయడం లేదు. అందరికి తెలిసిన విషయం అది. అట్లా స్టాండర్డ్ అనేది పోయింది. ఎంతసేపు నేను అధికారం కావాలి, నాకు నేను గెలవాలి, అంతవరకు తప్పితేనో ప్రజలకు ఎలా సేవ చేద్దాం, ఏ పార్టీలు ఉన్నప్పుడు మన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉందాం అనేది ఆ పద్ధతులు పోయినాయి వాళ్ళ. ఇప్పుడు ఒకవేళ కనుక సీట్లు పెంచినట్టయితే చట్ట సవరణ ద్వారా, అంటే మీ పార్టీ తరఫున ఏమన్నా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? సీట్ల పెంపు సవరణ చేసి పెంచాలని చెప్పి, లేదంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికే మీరు కట్టుబడి ఉంటారు? మేము ఒక్కరమే కాదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎవ్వరమైనా ఏ పార్టీ వాళ్ళైనా కట్టుబడి ఉండాల్సిందే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఒకవేళ సీట్లు పెంచితే మీరేమన్నా వద్దని ప్రెషర్ తెస్తారు. ఎందుకు తెస్తామండి? ఇవాళ పార్టీ పూర్తిగా ఎదిగింది. ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడా, గత ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి. మా దాంట్లో కూడా చాలా ఆశావాహులు ఉన్నారు. సీట్లు పెరిగితే, ఉదాహరణకి మన ఎల్బీ నగర్, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఎల్బీ నగర్ ఉంది. ఎల్బీ నగర్లో లిస్ట్ నేను తీస్తాను, 50 మంది ఉంటారు, ఒకరిద్దరు కాదు. అంటే ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? ప్రతి కాన్స్టిట్యున్సీలో అట్లా ఆశావాహులు ఉంటారు. అంటే దానికి నిదర్శనం చెప్తున్నాను, పార్టీ ఎదిగింది, అసలు ఏంటి ఆల్టర్నేట్ ఎందుకైందని చెప్పడానికి. ఎల్బీ నగరు 3 అసెంబ్లీ అవుతాయని అందరూ ఊహించినారు. మరి అది అవ్వట్లేదు, మన చేతులు లేదు కదా. అక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నా ఆ ప్రకారం క్లియర్ చెప్తున్నారు వాళ్ళు. 26 తర్వాత జనాభా లెక్క ప్రకారం చేస్తామని చెప్పేసి. కానీ అట్లాంటి ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు. మాకు అవసరమే, సీట్లు పెడితే మేము సంతోషపడతాము. మాకు కూడా ఉన్నారు కదా క్యాండిడేట్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఏమో సెంట్రల్లో ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టుగా కనిపిస్తుంది.
సీట్ల పెంపు జనాభా లెక్కల ఆధారంగానే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్దామని చెప్పడం జరిగింది. అంటే ఈ వేరియేషన్ వల్ల, అంటే శశిధర్ రెడ్డి చాలా కాలం నుంచి కూడా పోరాడుతున్నారు, సీట్లు పెంచాలి తెలుగు రాష్ట్రాల్లో, చట్టంలో చెప్పినట్టుగా అంటారు. చట్టంలో సవరణ ద్వారా చెప్పారు కానీ చట్టంలో డైరెక్ట్గా సీట్లు పెంపు అనేది లేదు. అయినప్పటికీ మేము కోర్టుకు వెళ్ళి పోరాడతామంటారు. అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? కోర్టుకు వెళ్తామన్నదానికి ఎవరికైనా రైట్ ఉంది, వద్దడానికి ఎవరు? మనం కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మన చేతిలో పని కాదు అది. దానికి ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదండి. ఏదున్నా కూడా ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఊతిగానే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చెప్పరు కదండి ఆ పార్లమెంట్లో. అంటే చాలా సవరణలు, చట్ట సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ సీట్ల పెంపు సాధ్యమే అనేది టీఆర్ఎస్ వాదన. అంటే కొంతవరకు తెలుగు రాష్ట్రాలని నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవట్లేదు అనేది కూడా చాలా కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చెప్తున్నారు. సీట్లు పెంచకపోతే నిర్లక్ష్యం చేసినట్టు కాదండి. సీట్ల విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కూడా కొంత దక్షిణాదిలో, అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అంటే మనం దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఫండింగ్ విషయంలో కానీ, దేంట్లో కానీ, సంక్షేమ విషయంలో కానీ పట్టించుకోకపోతే నెగ్లెక్ట్ చేసింది అనుకోవాలి మనం. ఆ విధంగా చూస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఈ సమయం సరిపోకుండా నేను అనుకుంటాను. అంటే విభజన చట్టంలో రాష్ట్రాలకు కూడాను ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ ప్రకారంగా ఇక్కడ చూస్తుంది తప్పితే, ఇవాళ ఒక గ్రామ పంచాయతీ తీసుకుందాము, ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్రంలో ఎవరిస్తున్నారండి ఫండ్స్? బియ్యం డబ్బులు ఎవరిస్తున్నారండి? ఇవాళ ఎలిగే ఎల్ఈడి బల్బుకి ఎవరిస్తున్నారండి? చెట్టు పెట్టేదానికి చెట్టుకు ఎవరిస్తున్నారండి? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కడితే ఎంత ఫండ్ తెచ్చుకున్న అక్కడి నుంచి? ఇవన్నీ ప్రజలకు ఎక్కడ తీసుకుపోతున్నారని తీసుకుపోడు ఆయన. ఇన్ని చేస్తే ఇక్కడ నరేంద్ర మోదీ గారు బొమ్మ పెడతాడా? పెట్టాడు. అప్పుడు మనం అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం నిధులు రాకపోయినా, ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు ఇవ్వకపోయినా మనం అప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ సీట్లు పెంచకపోయినంత మాత్రం నెగ్లెక్ట్ చేస్తాం. ఒక సీట్లనే కాదు, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే విభజన చట్టంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. విభజన చట్టాల్లో ఇచ్చిన హామీలని కూడా ఏవీ నెరవేర్చట్లేదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. పెంచేది కూడా వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మాట్లాడుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసే విషయం కాదు కదండి అది. ఒక సీట్లనే కాదు, విభజన చట్టంలో చాలా అంశాలు చెప్పడం జరిగింది. కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇలాంటి చాలా అంశాలు కూడా విభజన చట్టంలో చేర్చడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ వైపుగా ముందుకు వెళ్ళలేదనేది ఇక్కడ రాజకీయ పార్టీల వాదన. అన్ని విధాలుగా అభివృద్ధికి పూర్తిగా తోడ్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు. ఏ విధంగా చూసినా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఏ రకంగా చూసినా కూడా ఇవాళ నెంబర్ 1 ఉన్నారు. నెంబర్ 1 అంటే దేని బట్టి ఉన్నారు? వారి పరిపాలన విధానం బట్టే అంటున్నారు కదండి. ఊరికి మనం అనుకునే విషయం కాదు కదా అది. ప్రాక్టికల్ ఎన్నో విషయాలు రోజు చూస్తుంటాం మనం. ఇది రాజకీయ పరంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడదు తప్పితే ఇంక వేరే లేదు. ఇప్పుడు అంటే ఫిరాయింపులకు సంబంధించిన అంశం చాలా సందర్భాల్లో ప్రస్తావనకు వస్తుంది. ఫిరాయింపు నిరోధకానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు చేసే అవకాశం ఉందంటారా? బీజేపీ అలా ఏమైనా ఫోర్స్ చేసే అవకాశం ఉందా? రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఏమైనా ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందా కేంద్ర పార్టీకి? ఫిరాయింపులు అనేది ఎవరం కూడా సమ్మతించాల్సిన విషయం కాదు అది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, ఉదాహరణ గతంలో జరిగిందేను, కాంగ్రెస్లో గెలిచి 12 మంది టీఆర్ఎస్లో పోవడం ఎంతవరకు? మంత్రులు కూడా టీడీపీలో గెలిచి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి పోయేసేసి అందులో మంత్రి పదవులు ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? ఇవన్నీ ఎవరం కూడా ఒప్పుకోవాల్సిన విషయాలు కావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఏం నిర్ణయాలు తీసుకుంటే వీటిని మనం వేచి చూద్దాం. ఇక్కడ ఫిరాయింపుదారులను అడ్డుకోవడం మంచిది అది. ఎందుకంటే ఏదున్నా ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా స్థిరంగా ఉంటే ప్రజలకు అవసరమైన సంక్షేమాలు జరుగుతాయని చెప్పేసి ఎవరైనా కోరుకోవాల్సింది అది. ఇక్కడ ఒకవేళ కనుక గతంలో ఒక వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు, అంటే పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం, అంటే మనకేం లాభం ఉంటుంది, మనం లాభం లేకుండా ఎందుకు అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచడం అనేది పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. అంటే మనకు లాభం లేకుండా మనం ఎందుకు చేయాలనే బీజేపీ అధిష్టానం ఏమైనా ఆ విధంగా ఆలోచిస్తుందంటారు? మీరు ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి విషయం తీశారు. వెంకయ్య నాయుడు గారిని అనుకుంటే ఇప్పుడు ఉపరాష్ట్ర అయితే అయిపోయే సుమారు 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది. అవ్వకముందు కొంత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చర్చించుకునే మాటలు కానీ అదే స్టాండర్డ్ అని ఇప్పుడు అనుకోవాల్సిన పని లేదు మనం.
అప్పుడు మరి ఏ విధంగా ఏ సిచ్యువేషన్ బట్టి అన్నారు నాకు కూడా అది అంటే పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. అమిత్ షానే ఇట్లా మనం ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సీట్లు పెంచినట్టయితే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మేము సంతోషపడతామండి. నేను క్లియర్ చెప్తున్నాను. ఒక పార్టీగా, బీజేపీ పార్టీగా, రాష్ట్ర పార్టీగా మేము సంతోషపడతాం. ఎందుకంటే మాకు కూడా ఆశావాహులు. మీ అభిప్రాయాలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉందా? రాష్ట్ర పార్టీ తరఫున సీట్ల పెంపు అవసరమే, మనం కూడా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరేమన్నా? ఎందుకంటే ఇప్పుడు వార్తా కథనాల ప్రకారం 18 ఏళ్ళని మీరు కాదంటున్నారు, 20-26 వరకు అయితే పెంచే అవకాశం అయితే లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారి పార్టీ. అక్కడ సహాయ మంత్రి గారే పార్లమెంట్లో క్లియర్గా చెప్పినప్పుడు ఇంకా మేము ఒక పార్టీగా మేము బీజేపీ పార్టీకి ఎట్లా ప్రపోజల్ పంపుతాం? మేము అచ్చేయండి ఇచ్చేయండి అని వేరే పార్టీలు అడగవచ్చు, దానికి ఇది లేదు. వాళ్ళు అడుగుతున్నారు, కోర్టుకు వెళ్తామంటున్నారు, దానికి ఎవరేమీ ఆపలేదు కదా. కోర్టుకు వెళ్తే కోర్టుకు కేంద్ర ప్రభుత్వ జ్యుడిషియల్ వాళ్ళు చూసుకుంటారు, అది మనకు అవసరం విషయం. అది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు అనేది పెంచినట్టయితే పరిపాలన సౌలభ్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు, ఇంకా కొంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేది కూడా కొంత ప్రజల్లో మొబిలైజ్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు సడన్గా ఈ సీట్ల పెంపు మరో 10 ఏళ్ళు, అంటే మీరు చెప్పిన 18 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 20-26 తర్వాతనే జనాభా లెక్కల తర్వాతనే పెంచే అవకాశం ఉంది. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా పెరిగే అవకాశం ఉందంటారా? రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికైనా? ఇప్పుడున్న ప్రకారంగా 23లో ఎలక్షన్స్ అయినట్టయితే మళ్ళీ 28లో పెరిగే అవకాశాలు ఉండొచ్చు నేను అనుకోవడం. 26 తర్వాత అంటున్నారు కాబట్టి మనం అనుకోవడం. ఇంకా మీరు ఒక మాట అన్నారు, అసెంబ్లీలు పెరిగితే, ఎమ్మెల్యేలు పెరిగితే ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. అది వాస్తవంగా జరగాలి. అది కానీ ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నట్టు విషయాలన్నీ గమనిస్తేనూ ఇంకా దోచుకునే సంఖ్య పెరుగుద్ది అనిపిస్తుంది ఇదే ప్రకారంగా ఉంటే. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఏ విధంగా దోచుకుంటున్నారు ప్రతి అసెంబ్లీలో అందరం గమనిస్తున్నాం మనం. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతిది మాఫియానే. అంటే ఇదే ప్రభుత్వంలో ఇంకా పెరిగి ఇట్లా ఉంటే ఇంకా దోచుకునే సంఖ్య పెరుగుతుంది అంటే ప్రజలు ఇంకా వంచబడతారు నా ఉద్దేశంలో మాత్రం. ఇంతకుముందు విశ్లేషకులు కూడా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మరొక 30 మందికో 40 మందికో మరింత జీతాలు పెరిగి ప్రజలపై భారం పడే అవకాశం ఉందనేది కూడా వాదన కూడా కనిపిస్తుంది. ఒక జీతాలే కాదు కదండి, జీతాలతో పాటుగా మీరు అన్న పాయింట్ కరెక్టేను. ఒక జీతాలతో పాటుగా దీన్ని ప్రజల్ని ఇంకా పీడించడం తప్పితే ఇంకోటి ఏం లేదు. సంక్షేమం కంటే ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలా, ఎవడు ప్రాపర్టీ లాక్కుందాము, ఇదంటారు అదంటాడు, ధరణి అంటారు వారు. ధరణిలో కూడా మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి తెలుసుకోండి, ధరణి గురించి ఏంటి, ఏం జరుగుతుంది, మీకు 96 క్వశ్చన్స్ వస్తాయి అన్నీ. ఇక్కడ సీఎం గారు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, ప్రాక్టికల్గా మీరు ఒక ఛానల్గా బాధ్యతతోటి ఒక 10 రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి తెలుసుకోండి. అక్కడ డాక్యుమెంట్ రైటర్ దగ్గర కానీ సబ్ రిజిస్టర్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతమందికి ఏం జరుగుతుంది, చాలా ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేదు. ధరణిలో ముఖ్యంగా ఈ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం సరి చేసామేమో ఎంఆర్ఓ ద్వారా చేసుకోమంటాం. అసలు అది మనము ధరణిలో సిస్టంలో పోయి మనము చూస్తే అసలు ఎన్నో ఆప్షన్స్ లేవు అందులో. మీకు బీజేపీ వాళ్ళు టేకప్ చేయాల్సిన అంశం కూడా నేను గమనించిన అంశం ఒకటి మీ దృష్టికి తెస్తున్నాను. గతంలో ఏదైతే అసైన్ ల్యాండ్స్ పేదలకు ఇచ్చారో అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ఒకవేళ ఇప్పుడు ఓపెన్ చేసి ధరణి పోర్ట్లో చూస్తే అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్గా చూపిస్తున్న అంశం కూడా అవి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. వేరే ఒకవేళ చనిపోయిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వారసత్వం ట్రాన్స్ఫర్ అవ్వకుండా అది గవర్నమెంట్ ల్యాండ్స్గా పెండింగ్ పెట్టి కలెక్టర్ చేతిలో పెట్టడం. అంటే ఇలాంటివన్నీ కూడా సమస్యలు చాలా కనిపిస్తున్నాయి. అంటే మనం కనిపించిన ఇదొక సమస్య. చాలా ఉన్నాయి ధరణిలో, చాలా ఆప్షన్స్ లేవు. ఇప్పుడు వారు చెప్పుకోవడం నేను చాలా గొప్పగా చేసిన అని చెప్తున్నారు. ఒక పహాణిలో 70 కాలాలు ఉంటే నేను 3 కాలాలు చేసిన దాన్ని 2 కాలాలు చేసిన, ఇవన్నీ చెప్పుకుంటారు. కాలాలు చేస్తే మీరు ఏం చేస్తే తెలియదు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయండి మీరు. దానికి ఉదాహరణకు అదే మిమ్మల్ని చెప్తూ మిమ్మల్ని కోరుకుంటుంది కూడా. ఒక బాధ్యత గల ఛానల్గా మీ మీ రిపోర్టర్స్ని పంపించి తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా
మనకు ప్రభుత్వానికి ఎవరికి వాళ్ళే సర్దుకున్నారు తప్పితే ఎవరు పోవాలా, ఎక్కడికి పోవాలా, ప్రభుత్వం అంటే ఎవరు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కలవాలి, మామూలు జనం కలవగలుగుతారా, సమయం ఇస్తారా, వాళ్ళ గోడు చెప్పుకోగలుగుతారా? ఇవన్నీ మీరే కాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అనుకోండి, వాళ్ళు ఎవరి ద్వారా తెలుసుకుంటారో, ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పోయి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తాయి. ఒక మామూలు సామాన్య వ్యక్తి చిన్న ప్రాబ్లం వస్తే సోమేష్ కుమార్ గారి దగ్గరకో సీఎం గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. సీఎం గారు ఎమ్మెల్యేలకే టైం ఇవ్వరు, ఒక మామూలు ప్రజానీకానికి ఇస్తారా ఆయన సమయం మనం ఊహించుకోవడానికి? కాబట్టి ప్రభుత్వమే తెలుసుకోవాలా ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ధరణి ద్వారా, అప్పుడు క్లారిటీ వస్తుంది. మంచి చేస్తే ఎవరైనా ఆహ్వానిస్తాం, దాన్ని ఆహ్వానించాల్సిందేను. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే దానికి అంత సంతోషం ఇంకేముంది అంతకంటే ఎక్కువ. కానీ దాని ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ప్రాక్టికల్ తెలుసుకోండి, మీరు తెలుసుకోండి, ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగే పని చేయదు కదండి. ఇప్పుడు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వల్ల మరింత దోపిడీ పెరిగే అవకాశం ఉందని మీ వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అక్కడ మీరు క్లారిటీ ఇస్తాను మీకు. నేను అసెంబ్లీ సీట్లు పెరిగినంత మాత్రాన అవుతుందన్నట్లు అభివృద్ధి జరగదు. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన పనులను బట్టి చెప్తున్నా నేను. అసెంబ్లీ సీట్లు పెరిగినంత మాత్రం అందరు అన్ని పార్టీలు చేయదు కదా. బీజేపీ అధికారులు బీజేపీ చేస్తుందని చెప్పగా బీజేపీ బ్రహ్మాండంగా చేస్తుంది ప్రభుత్వం దాన్ని. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లా ఉంటే చెప్తున్నా నేను. ఇప్పుడు ఉన్నవాళ్ళే పీకది ఉండడానికి మంది పెరుగుతారు. అప్పుడు దానికి మీరు చెప్పారు కదా సార్ జీతాలు ఇంకా పెరుగుతాయని ప్రజలు అంటున్నారు అని చెప్పేసి. ఎవరు వచ్చినా ఇప్పుడు పెరిగింది అయితే బీజేపీ వచ్చినా కూడా తగ్గించే అవకాశం లేదు కదా ఒకసారి పెరిగిన జీతాలని మాత్రం. ఇట్లా మాట్లాడుతూ పోవాలనంటే చాలా విషయాలు ఉన్నవి. అసలు ఇన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని మనము మంచి నిధులున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఇవాళ మళ్ళీ ఇప్పటికి కూడాను నాకు తెలిసి రాష్ట్ర ఖజానాలో నిల్లు. ఎన్నో వాటికి ఫండ్స్ ఇవ్వట్లే ఆయన, ఎన్నో వాటికి బడ్జెట్ ఇవ్వట్లేదు. ఎలక్షన్ రాగానే మాత్రం 2000 కోట్లు ఇస్తా 1,00,000 కోట్లు పెడతా అంటాడు. ఎడికలు తెచ్చి పెడతారు మీరు చెప్పండి? 2000 కోట్లు దీనికి పెడతా అంటున్నారు, ఏది హుజురాబాద్కు ఎలక్షన్ గురించే పెడతా అంటున్నారు. మొత్తం ఎంత డిమాండ్ వస్తుంది ప్రతి ఎమ్మెల్యేకు? నేను రాజాసింగ్ గారు మా పార్టీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, నేను రిజైన్ చేస్తే నాకు ప్యాకేజ్ డిక్లేర్ చేయమంటున్నారు. చేస్తారా మరి? అటు మునుగోడు రాజగోపాల్ రెడ్డి కూడా అదే ఆయన ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశాడు. డిక్లేర్ చేయండి అంటే 2000 కోట్లు మా నియోజకవర్గం ఇవ్వండి, మా ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మాకు సంతోషంగా అంటున్నారు. ఎక్కడ జవాబు ఇస్తున్నారా మరి? ఖజానా ఖాళీ చేసి పెట్టి 4,000 కోట్ల రూపాయల భూములు 2,000 కోట్లకు అమ్మి అవి తీసిపడి ఖర్చు పెడతా అంటున్నాడు. ఎందుకు? ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళీ భయపడి ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళ ఒక్క నిమిషం కూడా కొనుక్కు లేకుండా తిరుగుతున్నారు ఆయన సీఎం గారి వాళ్ళ ఒక్క హుజూరాబాద్ గురించి. ఏదో విధంగా ప్రజల మధ్య 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈటల రాజేందర్ గెలిస్తే నీకేమైనా పోతుందా? ప్రభుత్వం పడిపోద్దా? ఎందుకంత భయం? నేను అడుగుతున్నాను, ఎందుకంత భయం? భూములమ్మి ఆడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడ ఖర్చు పెడుతున్న ఎవరికి ఇస్తామంటున్నారు మీరు? దళితులకు ప్రతి ఒక్కరు 10 లక్షలు ఇస్తామంటున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు, ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ఏమండి దళితులకు మీరు సీఎం పదవి ఇస్తున్నారు, పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తేను 50 లక్షలు ఇచ్చినా తక్కువనే. మీరు 50 లక్షల రూపాయలు దళితులకు ఇచ్చినా తక్కువనే. 10 లక్షలు ఇస్తామంటారు మీరు. పోని ఒక హుజురాబాద్లోనే అక్కడ మొదలు పెడతా అంటారు ఎందుకు? కరీంనగర్ జిల్లాలో వేరే లేవా అసెంబ్లీలో? అక్కడ ఎందుకు మొదలు పెడుతున్నారు? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజలకేం తెలియదు అనుకుంటారు మీరు. కాదు, ప్రజల ప్రతి అవగాహన ఉంది. 100% గెలవబోయేది ఈటల రాజేందర్ గారే. బీజేపీ జెండా ఎగురుతుంది అక్కడ, ఖాయం అది. కానీ ఆయన భయపడాల్సిన అవసరం లేదు. 100 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పడిపోదు కదండి. ఎందుకంత భయం మరి నీకు? భూములమ్మి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది 4,000 కోట్ల 2,000 కోట్లకు అమ్మినారు మీరు. అది మళ్ళీ మీ బంధువులకు రకరకాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? ఇవన్నీ ప్రజలు చర్చించుకున్న మాటలు, నేననే మాట కాదు ఇది. ప్రజల్లో ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు ప్రస్తుతం హుజురాబాద్ ఎలక్షన్దే హాట్ స్టాప్గా నడుస్తుంది. థ్యాంక్ యూ జితేందర్ గారు, మీరు V3 న్యూస్ వచ్చినందుకు.
ఈరోజు ముఖ్యమైన అంశంగా తీసుకున్నట్టయితే రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు అనేది 2026 తర్వాతే పెరుగుతాయి. అంటే 2023లో జరిగే ఎన్నికల్లో పెరిగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ అలాగే టీడీపీ కానీ అసెంబ్లీ సీట్ల పెంపుపై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 సీట్లు, అలాగే తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు పెంచుకోవచ్చని చెప్పి విభజన చట్టంలో చేర్చడం జరిగింది. అయితే విభజన చట్టంలో ఒక క్లాజు కూడా ఉండడం జరిగింది. ఆ క్లాజుకు సంబంధించి ఆ క్లాజు చేస్తే ఏదైనప్పటికీ నాన్ విత్ స్టాండింగ్ అనే పదాన్ని చేర్చినట్టయితేనే చేయొచ్చు, లేదంటే చేయడానికి వీలు లేదు. కొంతవరకు ఇక్కడ చట్ట సవరణ అవసరమైనట్టుగా టీఆర్ఎస్ తీవ్రంగా బీజేపీని విమర్శిస్తూ బీజేపీ పెంచట్లేదు, బీజేపీ చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్న వినోద్ కుమారే ఇక్కడ కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా కూడా చట్ట సవరణ ద్వారా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని చెప్పడం జరిగింది. అంటే చట్టంలో దీనిపై స్పష్టత లేనట్టుగా కనిపిస్తుంది. చట్ట సవరణల మిగతా అంశాల్లో చట్ట సవరణ చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చిన్న చూపు చూస్తుందనేది వినోద్ కుమార్ వాదన. ఏది ఏమైనప్పటికీ 2023లో మాత్రం 119 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్రం తేల్చి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సైతం 175 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ముందున్న ప్రశ్న, చాలామంది ఆశావాహులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులందరూ కూడా టికెట్లు వస్తాయనే ఆశతో చేరడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా తిరిగి సొంత గూటికి వెళ్తారా, లేకపోతే టీఆర్ఎస్తో అడ్జస్ట్ అవుతారో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. లక్ష్యం సమాజహితం V3 న్యూస్.